Hi friends, welcome to our channel DSC Aspirants 1 to 3. మనం బయాలజికల్ సైన్సెస్ అనేది ఇప్పుడు చూద్దాము. ఈ బయాలజికల్ సైన్స్లో సెకండ్ లెసన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. ఇందులో వచ్చేసి మనకి అకార్డింగ్ టు జే స్వాబ్ అండ్ ఫిలిప్ హెచ్ ఫైనిక్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి సైన్స్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అందులో సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ ఉంది, అలాగే సబ్స్టాన్షియల్ స్ట్రక్చరల్ సైన్స్ అనేది ఉంది. ఈ సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటే ఏంటి అంటే మనకి ఇది ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటుంది. సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ అనేది ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటుంది, అంటే కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అదే సబ్స్టాన్షియల్ స్ట్రక్చరల్ సైన్స్ అనేది మనకు ప్రోడక్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది, అనంటే ప్రోడక్ట్ నుంచి ఏమొస్తుంది అనేది ఇది తెలుపుతుంది అన్నట్టు. ఈ సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్లో మనకి అబ్జర్వేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అబ్జర్వేషన్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, ఆటిట్యూడ్ ఉంటుంది, ఇన్ఫరెన్స్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు అబ్జర్వేషన్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. అబ్జర్వేషన్ అంటే ఏంటిది? మనం థింగ్స్ని అబ్జర్వ్ చేస్తాం కదా, ఏదైనా థింగ్ అనేది అబ్జర్వ్ చేస్తేనే కదా మనం ఎక్స్పెరిమెంట్ చేసేది. సో ఏదైనా ఒక దాన్ని విత్తనం ఇచ్చినప్పుడు మనం విత్తనాన్ని పరిశీలిస్తాం కదా, ఆ పరిశీలించడాన్ని మనం అబ్జర్వేషన్ అని చెప్తాము. ఎక్స్పెరిమెంట్ అని అంటే ఆ విత్తనాలు మునుగుతాయా లేదా అనేది మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా, సో దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ అని అంటాము. ఎంక్వైరీ అని అంటే ఎంక్వైరీ అంటే క్వశ్చన్స్ వస్తాయి కదా మన మైండ్లో, ఈ విత్తనాలు మునుగుతాయి లేకపోతే తేలుతాయా అని ఒక క్వశ్చన్ అనేది మన మైండ్లో అనేది రన్ అవుతుంది కదా, దీన్ని ఎంక్వైరీ అని అంటారు. మెథడ్ అని అంటే ప్రాసెస్, అంటే మనం పాటించాల్సిన ప్రాసెస్, అంటే వాటర్లో వేయాలి, ఎంతసేపు ఉంచాలి అనేది మనకి ఇది ప్రాసెస్ అన్నట్టు. సో ఆటిట్యూడ్ మనకి ఈ ప్రాసెస్లో ఏంటిదంటే ఆటిట్యూడ్. ప్రతి శాస్త్రవేత్తకి ఏముండాలి? తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. ఎందుకనంటే ఒక్కొక్కసారి మన ప్రయోగాలు ఫెయిల్ అవుతుండొచ్చు, కానీ మనం కనుక్కున్న దాని మీద నమ్మకం ఉన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయగలిగినంత ఓపిక అనేది ఉండాలి. సో దాన్నే మనం ఆటిట్యూడ్ అని అంటాము. తర్వాత ఇన్ఫరెన్స్ అని అంటే ఏంటి అని అంటే అబ్జర్వేషన్ నుండి వచ్చేసే మనకి ఇన్ఫరెన్స్, అంటే విత్తనాలు మునుగుతున్నప్పుడు మనకి ఇంతకుముందు ఏవైనా గుర్తు వచ్చాయనుకోండి, వాటిని మనం ఇన్ఫరెన్సెస్ అని అంటాము. అలాగే ప్రాసెస్ అంటే మనం ఇదంతా చేసేదాన్ని ప్రాసెస్ అంటారు. అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్, ఎంక్వైరీ, మెథడ్, ఆటిట్యూడ్, ఇన్ఫరెన్స్, ప్రాసెస్. ఇది సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, అంటే ప్రాసెస్ అన్నట్టు. ఇది మొత్తం ప్రాసెస్ కిందికి వస్తుంది. అంటే మన ప్రాసెస్లో ఏమేమి ఉంటాయనే దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకు సబ్స్టాన్షియల్ స్ట్రక్చరల్ సైన్స్, అంటే ఇది ప్రోడక్ట్ అంటే మనం ఆల్రెడీ సైన్స్ని ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా, సో ఇది ప్రాసెస్ అండి. ఇది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో ఏముంటుంది? ఫ్యాక్ట్స్ అంటే ఏంటిది? యాక్సెప్టెడ్ ట్రూత్స్, అంటే యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తున్న ట్రూత్స్ని మనం ఫ్యాక్ట్స్గా చెప్పుకుంటాము. అలాగే కాన్సెప్ట్స్ అంటే ఏంటి? జనరలైజ్డ్ ఐడియాస్. ఇప్పుడు మనకి ఏమైనా ఐడియాస్ ఉంటాయి కదా, వాటిని జనరలైజ్డ్గా చేస్తే మనకి దాన్నే కాన్సెప్ట్గా అంటాం. అంటే ఇప్పుడు నాకు ఒక కాన్సెప్ట్ ఇచ్చి చెప్పమన్నారు అనుకోండి, అది తప్పైనా సరే కరెక్ట్ అయినా సరే అని నేను చెప్పడానికి ట్రై చేస్తాను కదా, సో దాన్నే కాన్సెప్ట్ అంటారు. థియరీ అని అంటే అన్ప్రూవ్డ్ అని అంటే మనం ఏదైనా కనుక్కొని దేనికైనా థియరీ ఇచ్చామని అనుకోండి, ఆ థియరీ అనేది ప్రూవ్ కాలేదనుకోండి, ఆ ప్రూవ్ అంటే మనం ఇంకా దాన్ని నిర్ధారించలేము, సో అందరి ముందు చెప్పలేదు, ఇంకా అది అప్రూవ్ కాలేదని అనుకోండి, దాన్ని థియరీ అని అంటాము. లా అంటే అప్రూవ్ అయ్యిందని అనుకోండి, అప్రూవ్ అయితే అది లా అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి జనరలైజేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రిన్సిపుల్స్ అంటే మనకి లా అనేది వచ్చిన తర్వాత ప్రిన్సిపుల్స్ అనేటివి వస్తాయి. దానికి ఏం నియమాలు ఉంటాయి, ఏం నిబంధనలు అనేటివి ఉంటాయి అనేది వచ్చేసి మనకి ప్రిన్సిపుల్. తర్వాత డెఫినేషన్స్, నిర్వచనాలు ఇస్తాం కదా, అది ఎలా జరిగింది, ఏమైంది అనేది నిర్వచనం ఇస్తాం కదా, ఇవన్నీ మనకి ప్రోడక్ట్లో ఉంటాయండి. తర్వాత వచ్చేసి మనకి అకార్డింగ్ టు ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకర్,
ఆర్సి శర్మ మరియు హెన్రీ పయంకర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ అనేది మనకి ఒక బిల్డింగ్ మాదిరిగా ఉంటుంది అని ఇక్కడ చెప్పారండి. అంటే ఆర్సి శర్మ అండ్ హెన్రీ పయంకర్ ఎలా ఉంటుందని చెప్పారు, స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఒక బిల్డింగ్ లాగా ఉంటుందని చెప్పారు. ఈ బిల్డింగ్లో ఏమేమి ఉంటాయో మరి చూద్దాం రండి. స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ అనేది వచ్చేసి మనకి బిల్డింగ్లో ఏమేమి ఉంటాయి, స్టోన్స్ కానీ బ్రిక్స్ కానీ కాంక్రీట్ కానీ అన్నీ ఉంటాయి కదా కట్టడానికి, ఇల్లు కట్టడానికి. సో మనకి స్టోన్స్ని, బ్రిక్స్ని, కాంక్రీట్ని మనకి దేంతో పోల్చారు, ఇక్కడ ఫ్యాక్స్తో పోల్చారు. అని అంటే మనకి ఇల్లు కట్టడానికి ఏమేమి ఉపయోగపడతాయి, స్టోన్స్ ఉపయోగపడతాయి, బ్రిక్స్ ఉపయోగపడతాయి, కాంక్రీట్ ఉపయోగపడతాయి. ఫ్యాక్స్ అంటే ఇవి ఎప్పటికైనా మారుతాయా అంటే మారవు. ఫ్యాక్స్ అంటే నిజాలు అన్నట్టు, అందరూ ఒప్పుకునే వాటిని నిజాలు అని అంటారు. అలాగే బేస్మెంట్ని మనం జనరలైజేషన్ అని అంటాము. తర్వాత మనకి పిల్లర్స్ని మనం థియరీస్గా చెప్పారు ఇక్కడ. అలాగే హారిజాంటల్ పిల్లర్స్, సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ప్రాసెస్, దీని గురించి ఒకసారి తెలుసుకుందాము. స్టోన్స్ అండ్ బ్రిక్స్ ద్వారా మనకి ఫ్యాక్స్ తయారవుతాయి కదా. అలాగే బేస్మెంట్ని జనరలైజేషన్ అని అంటారు. అంటే బేస్మెంట్ ఉంటే మనం ఎన్ని పిల్లర్స్ అయినా మనం వేసుకోవచ్చు. సో మనకి బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మన ఐడియా అనేది అంత స్ట్రాంగ్గా ఉండాలని ఇక్కడ ఉంది. అంటే మన ఐడియా అనేది మన కాన్సెప్ట్ కానీ అంత స్ట్రాంగ్గా ఉండాలని ఇక్కడ ఉంది. పిల్లర్స్ అంటే థియరీస్ అంటే ఏంటి, మనకి ఒక థియరీ ఉంటుంది కదా మామూలుగా. ఆ థియరీ అనేది మనం పిల్లర్ని బట్టి ఒక థియరీ వేస్తాం కదా. ఆ థియరీ అనేది అన్ప్రూవ్డ్గా ఉన్నా సరే కానీ మనకి ఆ పిల్లర్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే థియరీ కూడా స్ట్రాంగ్గా ఉండాలని ఇక్కడ మనకి చెప్పారు. తర్వాత హారిజాంటల్ పిల్లర్స్ అంటే సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ప్రాసెస్ ద్వారా ఏర్పడే వాటిని హారిజాంటల్ పిల్లర్స్ అంటారు. అంటే పిల్లర్స్ అనేటివి మనకి బీమ్స్ అని అంటారు కదా, అవి కూడా సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ప్రాసెస్ అనేటివి ఫాలో అవుతుండాలి. ఇలా ఫాలో అవుతుండడం ద్వారా ఏమైపోతుందనంటే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది. అండ్ దిస్ బిల్డింగ్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి అని అంటే ఇవన్నీ ఉన్నా కానీ స్లాబ్ లేదు కదా మనకి. సో దీన్ని ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోలా ఎలా చెప్తామని అంటే మనకి ఒకవేళ మనం పైన స్లాబ్ వేయలేదు, పైన కూడా స్లాబ్ వేస్తామనుకోండి, పైన కూడా కట్టాలని అనుకోండి. సో కట్టినప్పుడు ఇంకొకటి వేస్తాం, అలాగే ఎన్నైనా వేసుకోవచ్చు కదా. సో అందుకే సైన్స్ అనేది డైనమిక్గా చెప్పుకోవచ్చు. అంటే సైన్స్ అనేది ఎప్పటికీ మార్పుకు లోనవుతుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యాక్ట్స్ ఎలా వస్తాయి, మనకి అబ్జర్వేషన్లో వస్తాయి. తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాము. అబ్జర్వేషన్ని మనం ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాము. ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా మనకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ నుంచి మనకి ఫ్యాక్ట్స్ అనేటివి వస్తాయి. ఇవి గుర్తుంచుకోండి. అబ్జర్వేషన్ ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి సైన్స్లో. అబ్జర్వేషన్ నుంచి మనకి ఎక్స్పెరిమెంటేషన్ వస్తుంది. ఎక్స్పెరిమెంటేషన్ నుంచి మనకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ నుంచి ఫ్యాక్ట్స్ వస్తాయి. తర్వాత ఫ్యాక్ట్స్ నుంచి మనకి కాన్సెప్ట్స్ మనం క్రియేట్ చేస్తాము. కాన్సెప్ట్స్ నుంచి జనరలైజేషన్ చేస్తాము. ఈ జనరలైజేషన్లో మనకి ప్రిన్సిపల్స్ ఉంటాయి, థియరీస్ ఉంటాయి, లాస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నవి. తర్వాత జేబీ గునెట్ అనే శాస్త్రవేత్త స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ని ల్యాడర్గా వర్గీకరించిండు. ఇక్కడ చూసుకున్నట్లయితే జేబీ గునెట్ అనే శాస్త్రవేత్త ఎలా వర్గీకరించిండు, స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ని ల్యాడర్గా వర్గీకరించాడు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ల్యాడర్ ఉంటుంది కదా, ఇందులో మనకి ఇక్కడ ల్యాడర్ పక్కన పట్టుకోవడానికి ఏముంటుంది, వరల్డ్ ఆఫ్ ట్రూత్స్ అనేటివి ఉంటాయి. వరల్డ్ ఆఫ్ ట్రూత్స్ అని అంటే మనకి నిజాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి వరల్డ్ ఆఫ్ థియరీస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ సైడ్ వచ్చేసి అని అంటే ఇక్కడ సైడ్ ఉండేది మనకి ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఉంటుంది. మధ్యలో ఉండేది కాన్సెప్ట్ అండి. ఇది వచ్చేసి ల్యాడర్ కాన్సెప్ట్. మనకి ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాము, మనకి ఫస్ట్ వచ్చేసి జేస్ వెబ్ అండ్ ఫిలిప్ ఫీనిక్స్ గారు మనకి స్ట్రక్చరల్ సైన్స్ని 2 రకాలుగా వర్గీకరించారు.
ఒకటి సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్, రెండోది వచ్చేసి సబ్స్టాన్షియల్ స్ట్రక్చర్, అందులో ఏమేమి ఉంటాయి. అలాగే తర్వాత వచ్చేసి మనకి పయంకర్ అనే శాస్త్రవేత్త స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ని ఎలా వర్గీకరించారు అని అంటే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో వర్గీకరించారని నేర్చుకున్నాము. తర్వాత జేబీ కొనెట్ అనే శాస్త్రవేత్త స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ని ల్యాడర్తో కంపేర్ చేసి చెప్పాడు అనేది ఇక్కడ మనం స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోస్ అనేటివి మన ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా చూడాలని అనుకుంటే చూడండి. అలాగే ప్రతి సబ్జెక్ట్ మీద మనకి క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాను, చూడండి.